to give help as we minister his word tonight. Okay, brother. క్రీస్తునందు ప్రియులారా, మరి మరలా ఈ సాయంకాలం వేళ మీతో కలిసి దేవుని వాక్యం పంచుకోవటం ఎంతైనా సంతోషించదగ్గ మంచి శ్రేష్టమైన సమయాన్ని భావిస్తా ఉన్నాను. We'd like to look with you tonight in Philippians chapter 4 and the first 7 verses. So if Brother Ravi could read these verses to us, Philippians 4 verses 1 to 7. Yes, brother. ప్రియులారా, ఈ రాత్రి వేళ మన ధ్యానం కొరకై దయచేసి అందరూ కూడా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. 1 నుండి 7 వచనాలు, 4వ అధ్యాయం 7 వచనాలు. కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని యువోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. We're reaching towards the end of our study in the book of Philippians, and possibly by Friday evening we'll have covered the whole of chapter 4. ప్రియులారా, మనము ఫిలిప్పీ పత్రిక ధ్యానంలో చివరికి వస్తా ఉన్నాము. మరి చివరి అధ్యాయంలో ఉన్నాము. దేవుని చిత్తమైతే ఈ వారంలో శుక్రవారం నాటికి ఫిలిప్పీ పత్రికను మనము ధ్యానాన్ని ముగిస్తాం. Remember, we said earlier on in our study that one of the main themes that keeps recurring is the theme of the mind, the idea of the mind. ఇలారా, మన ధ్యానాలన్నిటిలో కూడా ఈ ఫిలిప్పీ పత్రికలో మనము గమనించినట్లయితే మన మనస్సును గురించి, అంటే మనస్సు ఎలా ఉంది అనే దాని గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. In verse 27 of chapter 1, he speaks about having a united mind. మరి మొదటి అధ్యాయం 27వ వచనంలో ఐక్యత కలిగిన మనస్సు గురించి మాట్లాడుతున్నాడు. In chapter 2 and verse 3, he speaks about having a Christ-like mind. మరి 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు అన్నాడు. In chapter 3, he would speak about having a focused mind. Remember, we thought about the athlete that was focused upon the prize. గురిపెట్టిన మనస్సు, ఒక పరుగు పందెంలో ముగింపుపై గురిపెట్టిన వ్యక్తి వలె 3వ అధ్యాయంలో మరి ఒక గురి కలిగి ఉన్న మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. And in chapter 4 and verse 8, we're encouraged to have a disciplined mind, to think only about certain things. మరి 4వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, క్రమపరచబడిన మనస్సు అంటే ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే మీరు లక్ష్యం ఉంచండి అని 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక డిసిప్లిన్ తో, క్రమంతో కూడిన మనస్సు గురించి మాట్లాడుతున్నాడు. But not only do we have the theme of the mind running through the 4 chapters, but we've also got the theme of the person of the Lord Jesus in every chapter. ప్రియులారా, ఈ 4 అధ్యాయాల్లో మనస్సును గురించి మాత్రమే కాదు గాని ముఖ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మరి అన్నిట్లో కూడా మాట్లాడుతున్నాడు.
The main thought in chapter 1 is the gospel of Christ. మొదటి అధ్యాయంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్తను గురించి మాట్లాడాడు. The main thought in chapter 2 is the mind of Christ. రెండవ అధ్యాయంలో క్రీస్తు యేసును కలిగిన మనస్సును గురించి మాట్లాడాడు. The main thought in chapter 3 is the knowledge of Christ. మూడవ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన జ్ఞానమును గురించి మాట్లాడాడు. And then in chapter 4 in verse 13 it's the strength of Christ. మరి 4వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు యేసు యొక్క బలమును గురించి మాట్లాడుతున్నాడు. And of course time and time again we have mentioned the fact that Christ meant everything to Paul. ప్రియులారా, సారిసారికి పౌలు జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని తలస్తూ ధ్యానిస్తూ ఆయన గురించి ఆలోచిస్తా ఉన్నాడు. That Paul's very life was Christ. పౌలు యొక్క జీవితమంతా కూడా బ్రతుకుట క్రీస్తే అన్నట్లు ఉన్నాడు. When we come into chapter 4, the first 3 verses we have an exhortation to unity. మనము 4వ అధ్యాయం చదివిన వచనాల్లో చూస్తే మొదటి 3 వచనాలు ఐక్యత ఉండాలి అని హెచ్చరిక ఇచ్చాడు. ఈ మొదటి 3 వచనాల్లో. In verse 4 there's an encouragement to rejoice. మరి 4వ వచనంలో ఆనందించటానికి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించదని ప్రోత్సహిస్తున్నాడు. In verses 5 to 8 there's the enjoyment of peace. మరి 5 నుండి 8 వచనాల్లో దేవుని సమాధానమును మీరు ఆనందించండి అని రాస్తున్నాడు. And then in verse 9 we'll get the example of the apostle Paul. మరి 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు గురించే ఉదాహరణ ఇస్తా ఉన్నాడు. So when we come to verse 1, the verse starts with the word therefore. ప్రియులారా, మనము 4వ అధ్యాయం మొదటి వచనం గమనించండి. అది ప్రారంభంలోనే ఎలా ఉందంటే కావున అన్నాడు. We have noticed in past nights that when we come to the word therefore we need to stop and consider carefully what the writer is going to say. కాబట్టి ప్రియులారా, మనము కావున అనే మాట ఎప్పుడైనా విన్నప్పుడు గ్రంథకర్త దేని గురించి రాస్తా ఉన్నాడో శ్రద్ధ వహించి ధ్యానించవలసిన వారంగా ఉన్నాము. Because what he is going to say is based upon what he has already said. ఏమి చెప్పబోతున్నాడో అది ఇంతకు ముందు చెప్పిన దానిని ఆధారం చేసుకొని చెప్పబోతున్నాడని మన అర్థం. It should be the practical response as to what he has already taught them. అంతకు ముందు వారికి ఏమి బోధించాడో దాన్ని అనుగుణంగా క్రియాశీలక జీవితంలో, దైనందిన జీవితంలో దాన్ని సాధన చేయాలి అనే ఉద్దేశంతో కావున అని రాస్తున్నాడు. Remember at the end of chapter 4 he reminded them of the coming again of the Lord Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి మరి 3వ అధ్యాయం చివరి భాగంలో మనం చూసాం కదా. And the fact that when the Lord Jesus Christ comes that our bodies are going to be changed like unto his body of glory. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకం మన కోసం వచ్చినప్పుడు మనము కూడా మార్పు చెంది మహిమ దేహాల్ని ధరించుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. So Paul is now saying if that is true, and it is true. పౌలు అంటున్నాడు ఒకవేళ అది నిజమైతే, అవును అది నిజమే, then I'm appealing to you on the grounds of that you stand fast in the Lord. ఆ సత్యాన్ని ఆధారం చేసుకొని ఆ సత్యం మీద నిలబడి మీరు ముందుకు సాగండి అనే ఉద్దేశంతో ఈ విధంగా రాస్తా ఉన్నాడు. And not only that you stand fast in the Lord, but that you be united with one another. ప్రభువులో ముందుకు సాగటం మాత్రమే కాదు, మీరు ఒకరిని ఒకరు ఐక్యత కలిగి ముందుకు సాగండి అనే ఆ మాటలు 4వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం గమనించాలి.
And it's interesting, before he gives us these encouragements, these exhortations, he reminds them of the tremendous affection that he had for these believers. ప్రియులారా, మరి ఈ మాటలు చెప్తున్నప్పుడు పౌలు గారికి మరి ఆ యొక్క సంఘం పట్ల ఎంత మరి ఇష్టము లేక భారము అపేక్ష కలిగి ఉన్నాడో మనము గుర్తించగలం. We have seen that right throughout the whole of this epistle. మరి ఈ విషయాన్ని ఆయనకున్నటువంటి ఆ భారము, వారి పట్ల ప్రేమ అనేది ఈ పత్రిక అంతట్లో కూడా ఆయన మాటల్లో మనం గమనించగలం. This isn't just a cold letter that Paul is writing, just a list of facts. ఏదో ఒక ఉత్తరం రాయాలి కాబట్టి ఏదో రాసాడు అనుకున్నట్లు కాదు గాని ప్రియులారా, అది సత్యములతో కూడినటువంటి, భారముతో, ప్రేమతో కూడినటువంటి ఈ పత్రికగా పౌలు యొద్ద నుండి ఫిలిప్పీలకు రాస్తా ఉన్నాడు. It's a letter in which he's conveying the depths of his love for his fellow believers. మరి తన హృదయ లోతుల్లో నుండి తోటి విశ్వాసులైన ఫిలిప్పీలకు హృదయాంతరంగాల్లో నుండి వారికి ప్రేమపూర్వకంగా రాస్తున్నటువంటి ఈ పత్రికగా మనము దీన్ని గమనించాలి. And we noticed a few nights ago that it was a letter that was wet with his very tears. మనము గత వర్తమానాల్లో కూడా మనము జ్ఞాపకం చేయబడ్డాము. ఏంటంటే ఈ యొక్క పత్రిక మరి తన కన్నీటితో తడిపినటువంటి పత్రిక ఇది. I don't know about India, but I know over here in the UK there are very few tears that are shed in the pulpits. మరి భారతదేశం సంగతి నాకైతే తెలియదు కానీ మా దేశంలోనైతే ఇక్కడ యూకేలో మరి కొంతమంది బోధించే పుల్పిట్ నుండి కన్నీరు కార్చేవారు ఉన్నారు. I think that when Paul addressed the saints, whether it was by his writing or by his preaching, that his face would run with the tears of his eyes. మరి పౌలు ఈ విధంగా మనం గమనిస్తే పౌలు విషయం అయితే వారికి కన్నీటితో ఈ పత్రికను రాస్తున్నవాడుగా మనం చూడగలం. Because Paul didn't just preach sermons or write epistles. మరి ప్రసంగాల కంటే పత్రికలు రాయటంలో పౌలు అనుభవాన్ని మనం చూడగలం. It wasn't just a job to Paul. మరి అది పౌలు యొక్క బాధ్యతగా మనం చూస్తా ఉన్నాం. But it was a calling from God on his life. తన జీవితంలో దేవుని పిలుపుగా ఈ విధంగా పత్రికలు రాయుట దేవుడు దాని కొరకే పిలిచాడు అన్న ఆలోచనని, ధోరణి, కోణాన్ని మనం చూస్తాం. And he felt deeply the responsibility of that. ఈ పత్రికలు రాయటం అనేది తన హృదయంలో కూడా పౌలు దీన్ని, ఈ బాధ్యతని లోతైన భారంగా, ఎంతో బాధ్యతగా, శ్రద్ధగా దీన్ని వహించాడు. And he fulfilled that responsibility not only towards God but towards the people of God. మరి దేవుని ప్రజల పట్ల మాత్రమే కాదు, దేవుని పట్ల కూడా అలాంటి భక్తి, శ్రద్ధ కలిగిన వాడుగా పౌలు తన పనిని ముగించినట్లు మనం చూస్తాం. And he did it out of deep affection. ఎంతో ప్రేమతో, ఎంతో మరి అనురాగంతో ఈ పనిని చేసిన వాడుగా పౌలుని మనం చూస్తాం ప్రియులారా. When we listen to people preaching, we can tell their heart from their words. మరి మనము ప్రజలను కూడా మనము పని చేసేటప్పుడు మనం గమనించగలం ఎలాంటి విధంగా ఉన్నారు, లేక మనం ఎలాంటి విధంగా ఉన్నామనేది. And those of us who do teach the word of God, I trust that we teach it out of a deep heart of affection for the saints of God. మరి దేవుని ప్రజల విషయమై ఎంతో భారముతో, అనురాగంతో, ఆ అపేక్షతో పనిచేసే విధంగా మనం కూడా ఉండాలి. అలా మనం గమనిస్తూ ఉంటాం కొంతమందిని. Look at how Paul addresses the Christians in Philippi in verse 1. చూడండి ప్రియులారా, మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులను, పరిశుద్ధులను పౌలు ఏమని సంబోధిస్తున్నాడో చూడండి అక్కడ. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. Not just brethren, but my brethren.
కానీ సహోదరులారా అంటం మాత్రమే కాదు గాని ఏమన్నాడో చూడండి, ఆ మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాటో, నా ప్రియ సహోదరులారా అన్నాడు. And then he says, my brethren, dearly beloved. ఆ తర్వాత చూడండి, నా నా అక్కడ ఏమంటే నా ప్రియులారా అన్నాడు. And he'll repeat that little expression at the end of the verse, dearly beloved. అదే మాట మనం మరలా చూడండి, మొదట లైన్ లో నా ప్రియ సహోదరులారా, ఆ తర్వాత నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అంటున్నాడు. I challenge my own heart tonight. Is that how I view the local Christians in the town that I live? నిజంగా ఇది నా హృదయానికి ఎంతో సవాలుగా ఈ మాట ఉంది. నేను ఈ విధంగా నేను వెళ్ళే స్థానిక సంఘ పరిశుద్ధుల ఎడల ఈ విధంగా మాట చెప్పగలనా? మనం చెప్పగలమా? Do they mean more to me than my own natural brothers and sisters? మరి శరీర సంబంధమైనటువంటి నా సొంత సహోదరుల కంటే ఇంకా అది ఎంతో లోతైందిగా, ఆ ప్రేమ కంటే ఇంకా ఉన్నతమైన ప్రేమ చూపించవలసిందిగా ఈ మాట కనబడతా ఉంది. Do I really look upon them as being my family, my dearly beloved ones? మరి నేను నిజంగా అలా నా కుటుంబాని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ నా ప్రియ సహోదరులారా అని అనగలుగుతున్నానా? But he not only calls them his brethren and his dearly beloved, but he says you are longed for. మరి అంత మాత్రం కాదు, పౌలు ఏమంటున్నాడో చూడండి, అక్కడ మనం చూస్తే నా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న, అంత మాత్రం కాదు, మొదటి వచనంలో చూడండి, మొదటి లైన్ లో చూస్తే నేను అపేక్షించు అన్నాడు. Paul not only loved them, but he longed to be with them. వారిని ప్రేమించడం మాత్రమే కాదు గాని వారితో ఉండాలి, వారితో సహవాసం చేయాలి అని ఎంతో ఆశ కలిగిన వాడుగా పౌలుని చూస్తా ఉన్నాం. Remember, he was in lockdown conditions in Rome, but he just wanted to be at Philippi. ప్రియులారా గమనించండి, పౌలు లాక్డౌన్ లో ఉన్నాడు రోమాలో, కానీ ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధుల్ని చూడాలి, వారితో కలిసి ఉండాలని అపేక్షిస్తా ఉన్నాడు. And I suppose some of us can understand these feelings because we've been in lockdown for over 100 days here in the UK. ప్రియులారా మరి చూడండి, మనం గమనించినట్లయితే ఈ లాక్డౌన్ లో ఉన్నవారు మరి ఈ విధంగా ప్రియులైన వారిని కలుసుకోవడానికి ఎంత అపేక్ష కలిగి ఉంటారో మనకు కూడా అర్థమవుతుంది. ప్రియులు దైవ సేవకులు కూడా 100 రోజులు ఇప్పుడు వారి దేశంలో లాక్డౌన్ లో ఉన్నారనమాట. And we're still not allowed to gather together as a local church. ఇప్పటికి కూడా స్థానిక సంఘంగా వారు కూడుకోవడానికి అనుమతులు వారికి కూడా లేవు అక్కడ. And we just long to be together again. కానీ వారు మరి మరలా అందరూ కలిసి ప్రభు సన్నిధిలో చేరి మరి చేరాలని, సహవాసం చేయాలని ఆశపడతా ఉన్నారు. But Paul says two other things in verse number 1 about them. మరి ఈ విధంగా మొదటి వచనంలో పౌలు వారిని ఎలా సంబోధిస్తా ఉన్నాడో, ఏం మాట్లాడుతా ఉన్నాడో మనం కొన్ని విషయాలు చూడగలిగాం. He says first of all that they were his joy and then they were his crown. మరి అంటున్నాడు నా ఆనందమును అన్నాడు మొదట, తర్వాత నా కిరీటమునై ఉన్న అంటున్నాడు. They were his joy presently. ప్రస్తుతానికి మీరు నా ఆనందం అంటున్నాడు. They were his crown as to the future. భవిష్యత్తులో మీరు నా కిరీటమై ఉన్నారు అంటున్నాడు. Remember in 3 John in verse number 4, the apostle John, he says, I have no greater joy than to hear that my children walk in truth. మరి మనము యోహాను రాసినటువంటి 3వ పత్రిక మనం గమనించినట్లయితే, నా పిల్లలు సత్యమందు నడుచుకునుట ఆ సంగతి తెలిస్తే దానికన్నా ఇంకా ఆనందం లేదు అంటాడు. So John rejoiced in the faithfulness of his spiritual children. మరి యోహాను తన ఆత్మీయ పిల్లలు సత్యమందు అనుసరించి నడుచుకొనుచున్నారని ఎరిగి దాన్ని బట్టి ఎంతో బహుగా సంతోషిస్తా ఉన్నాడు యోహాను. And the apostle Paul was no different from that. అలాగనే ఆ అపోస్తలుడైన పౌలు కూడా దానికి వేరుగా ఏమాత్రం లేడు.
Remember, he tells us in chapter 1 that every time he thinks about them, he gives God thanks for them and he rejoices in them. మరి మనం మొదటి అధ్యాయంలో ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో కూడా చూసాం కదా, వారిని గురించి ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నవాడుగా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నవాడుగా మనం చూడగలం. And it is a great joy for those who teach the word of God to see spiritual children making progress. మరి ఎవరైతే దేవుని వాక్యం బోధిస్తా ఉన్నారో, పరిచర్య చేస్తా ఉన్నారో, ఆ వినేవారు ఆత్మీయమైన పిల్లలు ఆత్మీయంగా ఎదగటాన్ని చూసి ఎవరైనా తప్పక సంతోషిస్తారు. Over many years, I have experienced that joy. కొన్ని ఏళ్లుగా ఇలాంటి ఆనందాన్ని నేను అనుభవిస్తా ఉన్నాను. But sadly, I've also experienced the opposite of that. విచారకరం ఏంటంటే దానికి వేరుగా కూడా, అంటే ఈ ఆనందానికి బదులు దుఃఖాన్ని కూడా మరి అనుభవించడం జరిగింది. The sadness of seeing those that you have poured your life into and your ministry into, to see them being disobedient and going astray from the things of God. మరి జీవితమంతా వెచ్చించి ప్రయాసపడి పని చేసినప్పటికీ మరి కొంతమంది మార్గము తొలగి వెళ్ళిపోవడాన్ని చూసి ఎంతో బాధపడ్డాను. Brothers and sisters, make it the desire of your heart to bring joy to those that have taught you the word of God by being faithful to it. ప్రియులారా, మీకు నమ్మకముగా దేవుని వాక్యమును బోధించే వారికి ఆనందమును కలుగు చేసేవారుగా మీరు ఉండాలని మనవి చేస్తా ఉన్నాను. But if he speaks about them presently being his joy, he speaks of them in the future as being his crown. ప్రస్తుతానికి మీరు నా ఆనందము అంటూ, మీరు నాకు భవిష్యత్తులో నా కిరీటమై ఉన్నారు అంటున్నాడు. In 1 Thessalonians chapter 2 and verse 19, Paul says, "What is our hope, our joy, our crown of rejoicing? Are not even you in the presence of our Lord Jesus Christ at his coming?" మరి మనం చూసినట్లయితే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అంటున్నాడు. We know that at the judgment seat of Christ, when our whole lives are reviewed, there are a variety of crowns that are given. ఇలారా ప్రభువైన క్రీస్తు న్యాయపీఠ సింహాసనము యొక్క తీర్పులో అనేక రకమైనటువంటి కిరీటాలు మనం అక్కడ చూస్తాము. And one of these crowns will be the soul winner's crown. మరి అందులో మరొక మనము కిరీటాన్ని చూసినట్లయితే సారీ బ్రదర్, which crown? Soul winner. So winning, the one that wins souls. అక్కడ మనం గమనించినట్లయితే ఆత్మల సంపాదన చేసిన వారికి ఇచ్చే కిరీటాన్ని మనం ప్రత్యేకంగా చూస్తాము. The scriptures tell us that he that wins souls is wise. వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరైతే ఆత్మల్ని రక్షిస్తారో వారు జ్ఞానము కలిగిన వారు, వివేకం కలిగిన వారని. Brothers and sisters, it's the greatest task that we can ever be involved in earth is to seek to win souls for Christ. ప్రియులారా, భూలోకంలో క్రీస్తు కొరకై ఆత్మల సంపాదన అనేది ఎంతో శ్రేష్టమైన ఉన్నతమైన బాధ్యత పని. To be a witness to the Lord Jesus, to be a witness for the Lord Jesus is a high and lofty calling. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాక్షులుగా లేక ఆయన గురించి చెప్పేవారుగా, ఆయన రాయబారులుగా ఉండటం అనేది ఉన్నతమైన పిలుపు. అది ఎంతో శ్రేష్టమైన ప్రియులారా. And for those that preach the gospel, those who are a witness for Christ, they can look forward to that crown in a day that's yet to come. ఎవరైతే సువార్త ప్రకటన చేస్తూ ఆత్మలు సంపాదిస్తారో అలాంటి ఆ కిరీటం వైపు మరి పౌలు వలె మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. What a joy Paul was looking forward to, being in heaven and seeing the Lord and seeing the believers that he had been instrumental in bringing to know the Lord. ఇలారా ఎంత దివ్యమైనటువంటి, ఎంత శ్రేష్టమైనటువంటి ఎదురుచూపు. అనేక విశ్వాసులు, పరిశుద్ధులు అలాగే ప్రభు సన్నిధి, అలాగే తనకు వారిని బట్టి తనకు వచ్చే ఆనందము, కిరీటం కోసం ఎదురు చూడటం.
He says, you're not only my joy down here, but you're my crown up there. మీరు నా ఆనందం మాత్రమే కాదు గాని మీరు నా కిరీటమై ఉన్నారు అంటున్నాడు. There's a song that we sometimes sing in the UK, and one of the lines says, must I go in empty-handed? Must I meet my Savior so? మరి ఒక ఇంగ్లీష్ లో అక్కడ యూకే దేశంలో ప్రియులు పాడుతూ ఉంటారు, నేను మరి దేవుని దగ్గరికి ఖాళీ చేత్తో వెళ్తానా, దేవుని దగ్గరికి మరి ఏ ఆత్మలు సంపాదించకుండా వెళతానా అని పాట పాడతారు. It would be sad if we reach the end of our life and stand before the Lord and we've got nothing in our hands, no souls that we've won for him. ప్రియులారా, మరి దేవుని దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళి ఏ ఆత్మలు గెలుచుకోకుండా వెళ్ళటం అనేది అది ఎంత విచారకరమైన దుఃఖకరమైన పరిస్థితి ఆలోచించండి. Brothers and sisters, I want to encourage you to witness for the Lord Jesus. Proclaim the gospel wherever you can, whenever you can. ప్రియులారా, ఈ విషయాన్ని ఆలోచించేయండి. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త ప్రకటన చేయండి, సాక్ష్యం ఇవ్వండి. And the fruit of that gospel witness will not only bring you joy now, but will give you a crown up there. మరి ఆ యొక్క పనికి ఫలితము ప్రస్తుతం మీకు ఆనందం మాత్రమే కాదు గాని భవిష్యత్తులో కూడా మీకు కిరీటాన్ని తీసుకొస్తా ఉంది. But in verse 1, Paul encourages them to stand fast in the Lord. మరి మొదటి వచనంలో అంత మాత్రమే ఈ మాటలు మాత్రమే కాదు గాని ఏమంటున్నాడో చూడండి, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి అంటున్నాడు. Notice in verse 2, he says to be of the same mind in the Lord. రెండవ వచనం చూడండి, ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని అంటున్నాడు. And in verse 4, he says, rejoice in the Lord. మరలా చూస్తే ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. So there are three things Paul is exhorting the believers to do. మరి మూడు విషయాలు ఇక్కడ విశ్వాసులు చేయటానికి పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. And it's all in the Lord. అది ప్రభువునందు అంటున్నాడు. So Paul first of all tells them to stand fast in the Lord. మొదటిగా ఏమన్నా అంటే ప్రభువునందు స్థిరులై ఉండండి అంటున్నాడు. It's interesting to read some other verses in Paul's writings where he encourages the saints to stand fast. మరి పౌలు విశ్వాసులను స్థిరులుగా కొనసాగటం అనే విషయాన్ని ఆ మాటను పలు వచనాల్లో కూడా చూస్తాం చాలా విశేషంగా. I'll just mention one or two and you can look at these verses in at your own leisure. ప్రియులారా, మరి మీకు సమయం ఉన్నప్పుడు ఈ మాటలు మీరు కూడా చదివి ధ్యానించవచ్చు. అందులో భాగంగా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. In 1 Corinthians chapter 16 and verse 13, he says we have to stand fast in the faith. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక బ్రదర్ చాప్టర్ 16 వర్స్ 1 Corinthians 16 verse 13. 16వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అంటున్నాడు. In Galatians chapter 5 and verse 1, he tells them to stand fast in the liberty wherewith Christ has set them free. మరి గలతీ పత్రిక 5:1లో కూడా మనం చూస్తే ఏమంటున్నాడో చూడండి, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అంటున్నాడు. In Philippians chapter 1 and verse 27, he tells them to stand fast in one spirit. అలాగనే ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27 వచనం అంటాడు, మరి ఏక భావము గలవారై మరి మీరు ఏక మనస్సు కలిగి స్థిరంగా ఉండండి అంటున్నాడు. In 1 Corinthians chapter 15 verse 58, he tells them to be steadfast, unmovable, always abounding in the work of the Lord. అలాగనే ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ ప్రభు కార్యాభివృద్ధి యందు మరి స్థిరంగా ఉండండి అంటాడు అన్నమాట. Brothers and sisters, this is a word for today. ప్రియులారా, ఈ రాత్రి వేళ ఇదిగో మన పని ఇది, మనకి పదం ఇదే.
We need to stand fast, stand firm. ప్రియులారా, మనము స్థిరులుగా కదలని వారుగా మనము నిలకడగా కొనసాగాలి. We need to be unmovable. మనము కదిలించబడకుండా స్థిరంగా కొనసాగాలి. The word that Paul uses is a military term. పౌలు వాడుతున్న పదం ఏంటంటే ఈ పదము దేనికి సంబంధించిందంటే ఈ సైనికులకు సంబంధించిన మిలిటరీకి సంబంధించిన పదం ఇది. It's the idea of the soldier that stands at his post. మరి ఈ యొక్క మరి యుద్ధ రంగమందు ఏ విధంగా స్థిరంగా నిలిచి ఉంటారో సైనికులు ఆ కోణంలో రాస్తా ఉన్నాడు. He has been given orders and he will fulfill these orders and nothing will prevent him from doing so. మరి ఇవ్వబడినటువంటి పని నిర్వర్తించుటకై ఏ ఆటంకం ఉన్నప్పటికీ కూడా వారు ఆ పని నిర్వర్తించేవారుగా ఉంటారు కాబట్టి ఆ దృక్పథంలో స్థిరంగా అన్నట్లు మాట్లాడుతున్నాడు. And brothers and sisters, we are under orders from the highest authority possible and we need to stand fast. ప్రియులారా, మరి ఉన్న ఏ అధికారం కంటే హెచ్చైన అధికారం కలిగిన ప్రభు యొద్ద నుండి మనం అధికారం పొంది లేక ఆజ్ఞ పొందిన వారమై స్థిరంగా కొనసాగాలని హెచ్చరించబడుతున్నాం. We're not to be like those who are blown about with every wind of doctrine. గాలికి అటు ఇటు మరి ప్రతి సిద్ధాంతానికి ప్రతి సత్యానికి అటు ఇటు కొట్టుకుని పోయి వారి వలె కాదు గాని, but we need to stand fast in the faith. ప్రియులారా, మనము విశ్వాసమందు స్థిరులుగా కొనసాగాలి. But then in verse number 2 he addresses Euodias and Syntyche. అంత మాత్రం కాదు, 2వ వచనంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంటాడు, యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. And I really feel that he has had these two sisters in his mind right from the moment he lifted up his pen to write this letter. ప్రియులారా, నేను భావిస్తా ఉన్నాను, పౌలు ఈ ఉత్తరం వారికి రాసే ప్రారంభం నుండి కూడా పెన్ను పేపర్ మీద పెట్టే అప్పటి నుండి కూడా ఈ ఇద్దరు సహోదరులు పౌలు మనస్సులో ఉన్నారు. I think this is one of the main reasons he wrote this letter, because there were two sisters that had fallen out with each other. మరి నేను నమ్ముతా ఉన్నాను, ఇద్దరు సహోదరుల మధ్య ఉన్న వివాదం గొడవ కారణం చేత ముఖ్యంగా ఈ పత్రిక రాసి ఉంటాడని నేను నమ్ముతున్నాను. And he's now begging them to get things sorted out. ఇప్పుడు వారిని ఏమంటున్నాడో చూడండి, మీరు సమాధాన పడండి, ఏక మనస్సు కలిగి ఉండని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. It's interesting how he deals with this issue. ఈ యొక్క సమస్యను పరిష్కరించే క్రమంలో పౌలు ప్రవర్తన, పౌలు యొక్క వైఖరి ఎంత మరి మనకి ఆశ్చర్యకరం ప్రియులారా. Paul didn't take sides with one or the other. మరి పౌలు ఏదో యువోదియ పక్కన మాట్లాడటం, సుంటికేని పక్కన మాట్లాడటం ఎప్పుడు చేయలేదు. He didn't even reveal what the problem between them was. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ సమస్య ఉందో కూడా అసలు పౌలు అక్కడ చెప్పలేదు. He just begged each of them to be of the same mind. కానీ ఏక మనస్సు కలిగి ఉన్న ఇద్దరిని ప్రతిమాలుతున్నాను అంటున్నాడు. I don't know how these two sisters must have felt when this letter was read in the church in Philippi. నాకైతే తెలియదు, మరి ఇద్దరు సహోదరులు ఫిలిప్పీ సంఘంలో పౌలు దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని చదివినప్పుడు వారు ఎలా స్పందించుంటారో నాకైతే అర్థం కావట్లేదు. Maybe one was sitting in one side of the gathering and the other was sitting in the other side. ఒకవేళ ఆ సంఘంలో ఒక చోట యువోదికయ, ఇంకో చోట సుంటికేను, మరి రెండు పక్కల ఉన్నారేమో. Maybe they hadn't spoken to each other for months. కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య మాటలు లేవేమో. Maybe they were harboring evil thoughts against each other in their hearts. వారి హృదయాల్లో ఒకరి మీద ఒకరు దుష్టమైన ఆలోచనలు ఆలోచించుకుంటా ఉన్నారేమో, తిట్టుకుంటా. They were both sitting there with hearts that were full of stubborn pride. మరి వారిద్దరి మధ్య ఆ బండలాంటి హృదయాలతో కూడినటువంటి గర్వం కలిగి ఉన్నారేమో. And whatever it was that had divided them just seemed to get bigger and bigger and bigger in their minds. వారి హృదయాల్లో ఏ విధంగా చూసినా కూడా ఈ సమస్య ఇంకా పెద్దదిగా అయిపోతా ఉంది.
And both of them would be thinking the same thoughts. I'll never say sorry to her. మరి ఇద్దరు 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 కూడా హృదయం, నేను చెప్పను క్షమాపణని, ఆమె చెప్పాలి నాకు. ఏమనుకుంటుంది, నేను చెప్పను ఆమె చెప్పాలి నాకు అని అనుకుంటారేమో. And maybe at every opportunity they would be sharing their troubles with others in the local church. మరి ఇంకా వేరే వారితో వారికి ఉన్నటువంటి సమస్యలు ఇద్దరు పోయి వాళ్ళకొకళ్ళకి వీళ్ళకొకళ్ళు ఏమి ఆమెకి ఏమి ఆమె వెళ్ళి ఇంకొకళ్ళకి చెప్పుకుంటా ఉన్నారేమో. And they were trying to get other people to take sides with them. మరి వేరే వారు కూడా వీరితో కలిసి వీరిని వీరి పక్షాన ఉండాలని కోరుకుంటున్నారేమో. And people's minds were getting poisoned with the gossip of it all. మరి ఆ ప్రజలందరూ అంటే ఈ రెండు గ్రూపుల ప్రజలు వీరి యొక్క సంభాషణ విషయమై పాడైపోయినాయేమో. And brothers and sisters, sadly these things happen even among the children of God. ప్రియులారా, చాలా చాలా విచారకరమైందంటే నేటి దినాల్లో మన సంఘాల్లో పిల్లలు పరిశుద్ధుల మధ్య కూడా ఇదే జరుగుతుంది. And these little personal problems that arise between brothers and sisters have got the potential to divide the whole church. ఈ చిన్న చిన్న సహోదరుల మధ్య రేగే ఈ సమస్యలు మొత్తం సంఘాన్ని పాడు చేసే విధంగా సమస్యాత్మకంగా తయారవుతా ఉంది. And that's one of the reasons Paul takes up his pen to write this letter. ఆ కారణం చేత ముఖ్యంగా పౌలు మరి తన కలాన్ని పెన్నును తీసుకుని ఈ పత్రిక రాయడానికి ఉద్దేశించిన వాడుగా మనం ప్రియులారా గమనించవచ్చు. And he begs them to deal with the issue. ఆ సమస్య పరిష్కరించండి, దాంతో మీరు వ్యవహరించండి అని బ్రతిమాలుతున్నాడు. And these two sisters must have felt tremendous shame when their names were read out publicly. మరి ఈ ఇద్దరు సహోదరులు ఈ పత్రిక చదివినప్పుడు అందరి ఎదుట ఎంతో అవమానపడి ఉండొచ్చు, సిగ్గుపడి ఉండొచ్చేమో. Brothers and sisters, I don't know who's listening to this message tonight. ప్రియ సహోదరులారా, మరి ఒకవేళ మరి ఈ వర్తమానం వింటున్న మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. But there's maybe a brother and sister that you haven't spoken to for a long while. ఒకవేళ నువ్వు ఏ సహోదరితోనో ఏ సహోదరుడితోనో చాలా కాలం నుంచి మాట్లాడకుండా ఉన్నావేమో. And maybe you speak about that brother to other people and you gossip about them. ఒకవేళ ఆ సహోదరుని గురించి లేక ఆ సహోదరి గురించి వేరే వాళ్ళతో నువ్వు గుసగుసలాడుతున్నావేమో. If that is the case, brothers and sisters, I beg of you to put things right. ప్రియులారా, ఒకవేళ అది మీ సమస్య, అది మీ స్థితి అయితే మిమ్మల్ని నేను బ్రతిమాలుతున్నాను, దయచేసి ఈ సమస్యను పరిష్కరించుకోండి, సమాధానపడండి. Because the whole assembly can be affected by your attitude to each other. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న మీ ఉద్దేశాల వైఖరి కారణంగా సంఘమంతా సమస్య వచ్చింది. So he encourages them to be of the same mind in the Lord. వారిద్దరిని కూడా క్రీస్తులో ఏక మనస్సు గలవారై ఉండుడని వారిద్దరిని బ్రతిమాలుకుంటున్నాడు. He's wanting harmony in the church. సంఘములో ఐక్యత ఉండాలి. Brothers and sisters, we all have our differences on personal issues. ప్రియ సహోదరులారా, వ్యక్తిగతంగా మనందరికి కూడా పలు భేదాలు ఉంటా ఉన్నాయి. But we should never allow these things to disturb the unity and harmony that we have with each other. అయినప్పటికీ ఎంత మాత్రం కూడా సంఘం యొక్క ఏకత్వాన్ని, సంఘం యొక్క ఐక్యతను పాడు చేసేవిగా, దెబ్బతీసేవిగా మన వ్యక్తిగత తేడాలు ఎంత మాత్రం కూడా ప్రభావితం చేయకూడదు. And this unity that he appeals for, it's a unity in the Lord. మరి ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండమని బ్రతిమాలుతున్నాడు. That's the overruling factor. అదే ఇక్కడ మనలో ఏలవలసింది, మనల్ని ఆధీనంలో ఉంచవలసింది. Brothers and sisters, we have the same master. ప్రియ సహోదరులారా, మనకి ఒకే మరి యజమానుడు ఉన్నాడు. And it's his interest that must be paramount in our lives. మన జీవితాల్లో ఆయనకి తగినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా ఉండటం అనేది ప్రాథమికమైనటువంటి ఉద్దేశంగా, పనిగా మనం పెట్టుకోవాలి. And if we're really living lives of subjection to him, then we will make sure that we're in unity with each other.
మనము ఒకవేళ ఆయనకు లోబడిన వారమైతే, ఆయన్ని సంపూర్ణంగా విధేయత కలిగిన వారమైతే తప్పకుండా ఆయన చెప్పినట్లుగా ఈ ఏక మనస్సు కలిగి ప్రతి ఒక్కరితో ఉండబద్దులమై ఉన్నాం. But then we notice in verse number 3 that he calls someone else into the situation. ఈ సందర్భంలో మరో కొంతమందిని కూడా పౌలు పిలుస్తున్నట్లు లేక అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లు ఆ వచనంలో 3వ వచనం చూస్తాం ప్రియులారా. He said that he entreats his true yoke fellow. మరి వారిని ఏమంటున్నాడో చూడండి, నిజమైన సహకారి అంటున్నాడు. We don't know who this individual is. Maybe it was Epaphroditus. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరో మనకైతే తెలియదు గాని ఒకవేళ ఎపఫ్రోదితు అయి ఉండొచ్చేమో. Maybe it was one of the elders in the church. ఒకవేళ సంఘములో పెద్ద అయి ఉండొచ్చు, ఒక పెద్ద. Or it was someone that was a true companion of the apostle Paul. ఒకవేళ అపోస్తలుడైన పౌలుకి నిజమైన జత పనివారై ఉండొచ్చేమో. Someone that was of the same spiritual mind. అదే ఆత్మీయమైనటువంటి పౌలుకున్న మనస్సే కలిగిన వారై ఉండొచ్చేమో. And he calls on this individual to get involved in the situation and to be a help to bring these two sisters together. మరి ఆ ఇద్దరి సహోదరులను సమాధానపరచడానికి ఈ యొక్క ఆ వ్యక్తిని పిలుస్తున్నట్లుగా హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాము. Remember, Paul tells us in Galatians chapter 6 that if a brother be overtaken in a fault, then those who are spiritual ought to restore him. మరి ఎవరైనా ఒకవేళ మార్గం తప్పిపోయి తిరిగినట్లయితే వారిని మరలా సరైన మార్గంలో పెట్టాలి అని పౌలు గలతీ పత్రిక 6వ అధ్యాయంలో రాసినట్లు మనం చూస్తాము. But here it is two sisters that have fallen out with each other, and Paul encourages this true companion to be a help in resolving the issue. మరి ఇక్కడ ఇద్దరు సహోదరులు మరి వైరం కలిగి సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు వారిని పడమని కొంతమందిని ప్రోత్సహిస్తున్నట్లు మనం చూస్తాము. And for someone to sort out an issue between two other believers, it means that they need to be impartial. మరి పిల్లారా ఎవరైనా ఇద్దరు సహోదరులు గాని భేదం కలిగి ఉన్నప్పుడు వారిని సమాధానపరచుటకై ఎంత మాత్రం కూడా పక్షపాతం చూపించేవారుగా మనం ఉండకూడదు. They need to be marked by wisdom and discernment. మరి ఆ పని చేయడానికి జ్ఞానము, వివేకము, దైవ జ్ఞానం కలిగి ఉండాలి. And they need to be marked by spirituality. అంత మాత్రం కాదు కానీ అందులో ఎంతో ఆత్మీయమైనటువంటి ఆ ఉద్దేశంతో ఆత్మీయమైన వైఖరితో సమస్యను పరిష్కరించే అనుభవం ఉండాలి. And you know, sometimes in local church life, it's essential for an elder to step into a situation and resolve issues between brothers and sisters. మరి స్థానిక సంఘాలలో సహోదరుల మధ్య సమస్యను పరిష్కరించడానికి సంఘ పెద్దకు ఇలాంటి జ్ఞానము, వివేకము, మరి దేవుని నడిపింపు, ఆత్మీయత ఉండవలసి ఉంది. Because unity in the church is essential. సంఘము యొక్క ఐక్యత ప్రాథమికమైనటువంటి లక్ష్యంగా ఉండాలి. You know, the Lord Jesus Christ, he tells us in the Sermon on the Mount, he says, you know, blessed are the peacemakers. మరి ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాము, సమాధాన పరచువారు ధన్యులు అని మనం చూస్తాం. You know, it's easy to be a troublemaker. సమస్యను తీసుకురావడం చాలా సులువు. And oftentimes in a local church there are troublemakers. కానీ విశేషం ఏంటంటే, చాలా విచారకరం ఏంటంటే సంఘాల్లో సమాధానం తీసుకురావడానికి బదులు సమస్యలను పుట్టించేవారు ఎక్కువ ఉంటారు. But for every troublemaker we need a peacemaker. సమస్యల్ని కలుగు చేసే వారికి సమాధానాన్ని తీసుకొచ్చేవారు కావాలి. And we've already indicated some of the features that must mark the peacemaker. మరి సమాధాన పరిచే వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం కొన్ని ఇక్కడ గమనించాం. But then in verse 3 he tells us some additional things about these sisters. ఈ సహోదరుల గురించి మరొక కొన్ని విషయాలు కూడా చెప్తాడు పౌలు గారు. He said they labored with me in the gospel. వారు నా సువార్తలో నాతో కూడా ప్రయాసపడిన వారు అంటున్నాడు.
I think that's why the heart of Paul was broken over these sisters. ఆ కారణం చేతే పౌలు వారి ఎడల తన హృదయాన్ని బ్రద్దలు చేసుకున్నవాడుగా, విరిగిపోయిన వాడుగా వీరిని ఎంతో భారంతో ఈ మాటలు రాస్తున్నాడు. Because there was a time in their life when they were in close fellowship with each other and in close fellowship with Paul, laboring together in the gospel. పౌలుతో సువార్త పనిలో వీరు ఎంతో సాన్నిహిత్యంగా ఉండి ఆ సువార్త పరిచర్యలో ప్రయాసపడిన వారు వీరు. And yet they'd allowed something to come in between them. మరి వారిద్దరి మధ్య ఉన్నటువంటి మంచి విషయాలను కూడా ఆయన మరి ప్రోత్సహిస్తామండి, ప్రశంసిస్తా ఉన్నాడు. And that fellowship was broken. అయితే ఆ వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సహవాసం అది విరిగిపోయింది ఇప్పుడు. That's sad, very sad. అది చాలా విచారకరం. These were spiritual women. వారు మామూలు సహోదరులు కాదు, వారు ఎంతో ఆత్మీయమైన సహోదరులు వారు. These were women that had had a heart for God and a heart for the gospel. దేవుని కొరకై సువార్త విషయమై హృదయం కలిగినటువంటి సహోదరులు వీరు. But something had happened. కానీ ఏదో జరిగిపోయింది. And there was a division between them. వారి మధ్య మరి భేదం అనేది మధ్య వివాదం అనేది వచ్చింది. And in spite of the present division, Paul still commended them for what they'd done in the past. మరి గతంలో వారు ఏదైతే వారి మధ్య తేడా లేక సమస్య గొడవ ఉన్నప్పటికీ వారు గతంలో ఏం చేశారో దాన్ని ప్రశంసిస్తూ రాస్తున్నాడు. And maybe as the letter was read out before the church, these sisters would think about former days and the close fellowship that they once enjoyed. మరి ఈ యొక్క పత్రిక సంఘం ఎదుట చదివినప్పుడు సంఘము వారు గుర్తించినట్లుగా వారు ఇంతకు ముందు ఎలాంటి సహవాసం ఐక్యత కలిగి ఉన్నారో జ్ఞాపకం చేయడానికి రాస్తున్నాడు. And they would think of how that Paul valued their service. పౌలు వారి యొక్క సేవను ఎలా గుర్తించాడో అని వారు తెలుసుకోవడానికి రాస్తున్నాడు. Now we don't know how they labored in the gospel. వారు ఎలా ప్రయాసపడ్డారో అది మనకి వివరంగా తెలియదు. We know that Paul teaches clearly that the role of the sister is a role of silence. పౌలు తన బోధలో స్పష్టంగా మనకి వ్రాసాడు ఏంటంటే వారు మౌనంగా ఉండవలసిందే అని. They certainly weren't preaching alongside Paul publicly. మరి పౌలు బహిరంగంగా బోధిస్తున్నప్పుడు వారు మరి పౌలుతో కూడా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. But they were supporting Paul in the preaching. వారు పౌలుతో కూడా ఉన్నారు కానీ పౌలుకి సహకరిస్తూ వారు మౌనంగా ఉన్నట్లు లేక వారు ఆయన పనికి సహకరించిన వారుగా పౌలుని చూస్తాం మనం. And there are so many roles that sisters can play in the local church. స్థానిక సంఘాల్లో సహోదరులు వారి పాత్ర చాలా పనుల్లో వారు ఉండవచ్చు. The ministry of hospitality is a precious ministry. ఆతిథ్యమిచ్చుట అనేది ఎంతో ప్రశస్తమైనటువంటి పని పరిచర్య. Sisters that open their homes to others and show them the kindness and love of God. మరి సహోదరులు వారి యొక్క మరి ఇంటిని వారి గృహాన్ని అనేకుల కొరకై పరిశుద్ధుల కొరకై వారిని ఆహ్వానించేవారుగా దేవుని ప్రేమను చూపించేవారుగా దయను చూపించేవారుగా వారు ఉండవచ్చు. Sisters who move sensitively in their neighborhood and do acts of kindness and love towards their neighbors. సహోదరులు వారు నివసిస్తున్న ఇంటి ప్రక్కన వారికి ఎంతో సౌమ్యంగా దయగా ప్రేమగా ఉంటూ వారికి ప్రభు ప్రేమను చూపించవచ్చు కదా. Sisters spend time in their home in quietness, praying and laying hold on their God for the furtherance of the gospel. మరి దేవుని యొక్క సువార్త వ్యాపకం నిమిత్తం సహోదరులు ఇంట ఉండి మౌనంగా దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేస్తూ మరి సువార్త వ్యాపకంలో పాలు పొందవచ్చు. These are invaluable ministries for the sisters to be involved in. మరి సహోదరులు
పరిచర్య చేయడానికి పాలు పొందడానికి ఎంతో విలువ కట్టలేని శ్రేష్టమైనటువంటి బాధ్యతగా పనిగా మనం చూస్తా ఉన్నాం. But then he mentions someone else that was a fellow laborer, a man by the name of Clement. మరి ఇక్కడ ఆ యొక్క తనకి సహకారులైనటువంటి మరొక వ్యక్తిని కూడా పౌలు రాస్తున్నట్లుగా ఆ వ్యక్తి క్లెమెంతోతు అంటున్నాడు. And then he says there was others, and he refers to them as his fellow laborers. మరలా క్లెమెంతోతును అంటూ నా ఇతర సహకారులతోనూ అంటున్నాడు. So there seemed to be a whole band of believers that were one together and seeking the advancement of the kingdom of God. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సహోదరులు సహోదరుల గుంపు, శ్రేష్టమైనటువంటి ఆత్మీయులు ప్రభుకి మరి పౌలుకి సేవలో జతపని వారుగా సహకారులుగా ఉంటా ఉన్నారు. And it's interesting what he says about all these individuals at the end of verse number 3. 3వ వచనం చివరి భాగంలో వారి గురించి పౌలు రాస్తున్న మాట ఎంత మనకి ప్రోత్సాహకరంగా ఉందో చూడండి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. He says their names are in the book of life. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. So he tells us the names of these two sisters, and he tells us that there's a dispute between them. ఈ ఇద్దరి సహోదరులకు కూడా ఈ మాట చెప్తున్నాడు, మీరు మీ పేర్లు ఇలా ఉన్నాయి, మీకు వివాదం ఉందని. And then he mentions Clement's name, but there's nothing about him. మరి క్లెమెంతోతు పేరుని రాస్తున్నాడు కానీ ఇంకంతకన్నా నేను చెప్పట్లేదు. And then there's a group of others whose names he doesn't mention, but just refers to them as fellow laborers. కొంతమంది పేర్లు అయితే అసలు చెప్పలేదు కానీ నా ఇతర సహకారులు అన్నాడు. But he says they've all got this one thing in common: their names are written in the book of life. కానీ వారిలో ఒకటిగా ఏముందో తెలుసా, ఒక్కటిగా వారందరి పేర్లు మాత్రం జీవ గ్రంథం ఉందని అంటున్నాడు. And that is important. అది చాలా ప్రాముఖ్యమైనది. Brothers and sisters, it's good to remind our hearts tonight that our names are written in the book of life. వీళ్ళారా, మరి మనం జ్ఞాపకం చేపట్టడానికి శ్రేష్టమైన విషయం ఏంటంటే మన పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. Not written in the headlines of the newspapers. ఏదో పేపర్లో హెడ్లైన్స్ ముందు పేజీలో రావటం కాదు, but written in heaven's book. కానీ పరలోకమందు పుస్తకంలో రాయబడి ఉన్నాయి. Maybe you're a servant of the Lord and you feel unrecognized and unknown and disrespected. ఒకవేళ మీలో ఎవరైనా దేవుని సేవకులై ఉండి మీరు గుర్తింపు లేని వారుగా, మరి ఎవరు పట్టించుకునే వారు ఉన్నారేమో. Maybe you feel that the work that you're doing for God is unrecognized by others. ఒకవేళ దేవుని కొరకై నువ్వు చేసే పని అందరి చేత మన్ననలు గుర్తింపు పొందలేదు అనుకుంటున్నావేమో. Others seem to get the plaudits and the praise. ఒకవేళ అందరిలో మరి మెప్పు మరి లేకపోతే ఘనత పొందలేదు అనుకుంటున్నావేమో. And you maybe feel that what you're doing for the Lord is just unrecognized. నువ్వు దేవుని కోసం చేసేది ఏమాత్రం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు గుర్తించలేదు అనుకుంటున్నావేమో. And you maybe feel discouraged. దాన్ని బట్టి ఎంతో విచారపడతా ఉన్నావేమో. Maybe your name is never written in any magazines on earth. ఒకవేళ నీ పేర్లు ఎక్కడ ఏ మరి వార్షిక లేక ద్విమాస పత్రికలలో రావట్లేదని మరి అనుకుంటున్నావేమో. Maybe your name is never found in any of the list of preachers. మరి బోధకుల యొక్క పేర్ల సంపుటిలో నీ పేరు లేదనుకుంటున్నావేమో. There's something more important than having your name in a list of preachers on earth, and that is having your name in the book of life in heaven. కానీ ఈ లోకంలో మరి ఈ పేర్లు సేవకులు సంపుటి సేవకుల లిస్టు దీనికంటే ప్రియులారా ముఖ్యంగా పరలోకంలో జీవ గ్రంథమందు పేరు రాయబడి ఉంటే ఎంతైనా కోరదగింది. And it's good to know that the Lord is the one who's the judge of all the service that is done for him here. మరి ఈ లోకంలో మనం చేసే పని అంతటికీ తీర్పు తీర్చేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నట్టు ఎంతైనా మంచిది. That he assesses our service here. ఈ లోకంలోనే మన యొక్క పనిని ప్రభు తూచేవాడుగా ఉంటా ఉన్నాడు. And praise God, he rewards it up there. దేవునికి స్తోత్రం,
ఆయన పరలోకంలో మనకు బహుమానాలు ఇస్తాడు. Brothers and sisters, let us rejoice tonight that our names are written in heaven. ప్రియులారా, సహోదరులారా, సహోదరులారా, మన పేర్లు జీవ గ్రంథమందు పరలోకమందునని మనం ఆనందిద్దాం, సంతోషిద్దాం. I trust God will bless His word to our hearts tonight. ఈ రాత్రి వేళ ఈ మాటలు మనందరి ఆశీర్వాదం కొరకే ప్రభు ఆశీర్వదించాడని నేను నమ్ముతా ఉన్నాను. Amen. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. Amen. You're welcome. Thank you, Ravi. థ్యాంక్ యూ బ్రదర్. Thank you. Thank you, sir. You're welcome, brother. Thank you. Thank you, Anna, Ravi Anna, for the థ్యాంక్ యూ బ్రదర్. translation. Thank you, sir, for the blessed thoughts from the Lord. సమయంలో మరి let us close the session with a word of prayer. Brother Vikas. Brother Vikas. ఓకే, మన మధ్యలో ఉన్న Yes, brother. yes. I'm not getting it because of network problems, sir. Okay. Yeah, thank you for joining with us. Thank you. Yeah. Thank you.